హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి పత్రికాముఖంగా కొంత సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ అనేసి అయితే ఇక్కడైతే టైటిల్ అయితే చూసుకోవచ్చు మనకి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 12,000 వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనకి ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో మనకి 12,000 ఖాళీలు అయితే ఉండవచ్చు అనేసి అయితే ప్రభుత్వం అయితే అంచనా అయితే వేయడం అయితే జరుగుతుంది. సో మనకి దాదాపుగా మనకి 12,000 ఉద్యోగాలుగా అయితే భర్తీ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో మనకి రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు అయితే సన్నాహాలు అయితే మొదలయ్యాయి. అదేవిధంగా తాజా అంచనాల ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం అయితే తెలిసిందే. సో దీనికి సంబంధించి వాస్తవానికి పదవి విరమణ ద్వారా అవుతున్న ఖాళీలనే భర్తీ చేస్తుంటారు. సో 2007 లుంబిని పార్కు గోకుల్ చాట్ వద్ద బాంబు పేలుళ్లు జరగాక పోలీస్ శాఖ బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకేసారి ఎన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదని సో అందుకే దఫాలుగా నియామకం కొనసాగుతుంది. సో వివిధ కారణాల భర్తీ ప్రక్రియ వాయిదా పడుతుంది. కొత్తగా మంజూరైన పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ 2022 సంవత్సరంలో పూర్తయిందనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి 17,000 పోస్టులను భర్తీ చేసింది. సో 2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికైన శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి నియామక పత్రాలు అయితే అందజేయడం అయితే జరిగింది. ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారనేసి అయితే సో ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగితే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి సో 60 ఏళ్లకు అయితే పెంచుతూ 2021లో ఏప్రిల్లో ప్రభుత్వం వచ్చేసి ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో దాంతో ఆ ఏడాది పదవిని విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. నెక్స్ట్ మనకి 2024 ఏప్రిల్ నుంచి మళ్ళీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తూ వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారనేసి అయితే ఇక్కడైతే మనకి కొంత సమాచారం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో అతి త్వరలో వచ్చేసి మనకి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సో 12,000 వరకు వచ్చేసి ఖాళీలు అయితే ఉండవచ్చు అనేసి అయితే ప్రభుత్వం వచ్చేసి అంచనా అయితే వేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సో ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టకపోతే సో ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ అనేది మంచిగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి బుక్స్ అనేసి తీసుకొని సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం వచ్చేసి మనకి పత్రికా ముఖంగా వచ్చేసి రావడం అయితే జరిగింది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకు కూడా అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అదే కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.